వరంగల్ తూర్పు రాజకీయాలు వేడెక్కాయి. కొండా సురేఖను గెలిపించేందుకు 70 కోట్లు ఖర్చు పెట్టామన్న మురళి వ్యాఖ్యలపై విపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న టెన్షన్ కొండా వర్గంలో కనిపిస్తోంది. కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యల వివాదంతో పొలిటికల్ రచ్చ మరింత ముదిరింది. కొండా సురేఖను గెలిపించేందుకు 70 కోట్లు ఖర్చు పెట్టానంటూ కొండా మురళి గొప్పగా చెప్పిన మాటలను ఆసరాగా చేసుకుని ఫిర్యాదులకు తెరతీశారు విపక్ష పార్టీ నేతలు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖపై పోటీ చేసిన బీజేపీ నేత ప్రదీప్ రావు, బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో అధికార విపక్ష నేతల మధ్య ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. అడ్డదారిలో వరంగల్ తూర్పు నుంచి గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కొండా సురేఖ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో పాటు కొండా మురళి చేసిన కామెంట్స్కి కౌంటర్ ఇచ్చారు. ఎక్కడి నుంచి వస్తాయి ఈ పైసలు? దీని మీద సమగ్రమైన విచారణ చేసి దీన్ని ఆమె ఎమ్మెల్యే గారి సభ్యత్వాన్ని రద్దు చేసి దీని కోర్టులు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తాం. దీని మీద తప్పకుండా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి, సుమోటోగా కూడా కోర్టు కేసు బుక్ చేయాలని మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తాం. సురేఖ ఎమ్మెల్యేగా కొనసాగడం అనైతికమంటూ రాష్ట్ర ఎన్నికల ఉప ప్రధానాధికారి హరిసింగ్కు ఫిర్యాదు చేశారు నరేందర్. ఈ ఘటనపై ఈసీ న్యాయ విచారణ జరిపించాలని కోరారు. నేను స్వయంగా వెళ్ళి ఎలక్షన్ కమిషన్ డిప్యూటీ చీఫ్ ఎలక్టరల్ కమిషనర్ గారికి హరిసింగ్ గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో వారు 40 లక్షల రూపాయలు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఖర్చు చేయాలని ఇచ్చిందో ఆ 40 లక్షల రూపాయలు దానికి మాత్రమే ఖర్చు చేసి ఆ ఎలక్షన్లో పాల్గొనాలి. కానీ 70 కోట్లు ఖర్చు పెట్టినా అంటున్నావు. ఈ 70 కోట్ల మీద సరైన చర్య తీసుకొని ఆమె రాజీనామా చేయాలి. మొదలుగా తన క్యాబినెట్కు రాజీనామా చేయాలి, తన యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన సత్యశీలతను నిరూపించుకోవాలి. ఆర్యవైశ్య సంఘం 10 కోట్ల ఇష్యూ సాల్వ్ చేశామన్నారు మురళి. ఓ తల్లి ఈసారి ఎన్నికలకు డబ్బులు ఇస్తామందని, దానికి తానే 70 కోట్ల భూమి అమ్ముకున్నానంటూ చెప్పానన్నారు మురళి. దాన్ని ఇష్యూ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబం దరిద్రమైన కుటుంబం. ఆ కుటుంబంలో పుట్టిన ఆడోళ్ళు మూల కానీ మొదలు పెడితే అన్ని దరిద్రాలే. అన్నదమ్ములు ఇద్దరు దరిద్రం. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళేదో అన్నారని నేను భయపడా. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయో అని కొండా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే కొండా దంపతులు మాత్రం టేక్ ఇట్ ఈజీగా ఉండడంతో ఈ పరిస్థితులు ఎటు దారితీస్తాయో అన్న ఆందోళన వరంగల్ తూర్పు కాంగ్రెస్ నాయకుల్లో మొదలైంది.